చూస్తేనే చాలా నోరూరుతుంది కదండీ! కర్రీ తింటే కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీ మనమైతే అన్నంలోకనే కాదు చపాతీ, రోటీ, పూరీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా మనమైతే కర్రీ ప్రాసెస్ చేసేద్దాము. ఫస్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేసుకోవాలి తాలింపులో. కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అనేవి వేగిన తర్వాత ఆలుగడ్డ ముక్కల్ని మనం మంచిగా పీల్ చేసేసుకొని మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసేసుకోవాలి. మంచిగా ఆలుగడ్డలు తాలింపులో వేగుతూ ఉంటాయి. మనం ఈ కర్రీ స్టార్ట్ చేసేదానికంటే ముందే పచ్చనపప్పునైతే నానపెట్టుకోవాలండి. ఒక్క అర్ధగంట సేపైనా పచ్చనపప్పు నానాలి. అప్పుడైతేనే బాగుంటుంది, కొంచెం పప్పు అనేది మెత్తగా అయ్యి. ఇక్కడ నేనైతే పచ్చనపప్పు ఇంత క్వాంటిటీ అని ఏం లేదండి. పావు కేజీ ఆలుగడ్డలకి ఒక టీ గ్లాస్ పచ్చనపప్పు అయితే తీసుకున్నాను. మీకు ఒకవేళ కూరలో ఎక్కువ పప్పులు కావాలి అని అనుకుంటే ఇంకొన్ని పప్పులు అయితే మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఆలుగడ్డలు ఒక్క 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనము నానబెట్టుకున్న పచ్చనపప్పు, అలాగే పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనమైతే కూరని ఒక్క 15 నిమిషాలైనా మంచిగా మగ్గనిచ్చిన తర్వాత మనకి కొంచెం సూపీ కన్సిస్టెన్సీ కోసం తగినన్ని నీళ్లు పోసుకోవాలి. కూర మంచిగా మరుగుతుంటే ధనియాల పొడి వేసేసుకొని దించేసుకుంటే యమ్మీ యమ్మీగా ఆలుగడ్డ పచ్చనపప్పు కూర రెడీ అయిపోయింది. ఈసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కమెంట్స్లో చెప్పండి.